ధైర్యం ఇవ్వాలి కదా సర్కార్. ఖచ్చితంగా మేము ఇన్ని నీళ్ళు ఇస్తామంటే అన్ని నీళ్ళకు వాళ్ళు పురమాయిస్తారు, తయారవుతారు. కాబట్టి ఆనాడు అందుకే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ఒక నూతన పందాలో నిర్మించేటువంటి ఒక ఆలోచనతోన వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా మనసు పెట్టి గుర్తించి దాన్ని గౌరవించి ఆ వృత్తిని రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వ్యవసాయాన్ని స్థిరపరిచినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది. కరెంటులో లోపం లేకుండా, ఎద్దడి రాకుండా, నీటికి ఉన్న నీళ్ళ కాడికి పొతంగా వాడి ఒక చుక్క నీళ్లు వృధా కాకుండా, ఎండాకాలంలో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకేటువంటి విధంగా పాలన చేసింది మేమైతే, కుంభవృష్టి కురిసిన సంవత్సరాల్లో కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి దైన్యస్థితి, దీనస్థితి కాంగ్రెస్ సర్కార్ది. కళ్ళ ముందర కనిపిస్తలేదా ఇది? రైతులకు ఏ రకమైన ఆంక్షలు పెట్టకుండా వాళ్ళకి సాయం జరగాలని కోరినాం. అది 100 సార్లు చెప్పినాం ఈ మాట. ఎందుకు? రైతు అంటే ఒక రైతు కాదు మనం ఇచ్చేది, ఆ కుటుంబానికి కాదు మనం ఇచ్చేది, ఈ దేశ సౌభాగ్యానికి మనం ఇచ్చేది, ఈ రాష్ట్ర సౌభాగ్యానికి మనం ఇచ్చేది. పంట పండితే రైతు ఒక్కడు తినడు, పండిన పంట మొత్తం ఒక్క రైతే తినడు, రైతు కుటుంబమే తినదు. లోకాన్ని సాగేటోడు రైతు. రైతుకి ఇచ్చే కాడ ఎందుకు ఆంక్షలు? ఏం మాట్లాడుతారు మీరు? ఇయ్యలేనటువంటి చాతకాంతనాన్ని బయటపడుతుందేమో అనేటువంటి ముందు చూపుతోన ప్రియంప్ట్ చేసి ముందస్తుగా కేసీఆర్ సర్కార్ల గుట్టలు గట్లకి ఇచ్చిర్రు. 20-25 వేల కోట్ల రూపాయలు వృధా పోయినాయి. మేము చాలా పగడబందీకి ఇస్తాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, జూలై 15కు రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీలో చర్చిస్తాం, గైడ్లైన్స్ వస్తాయి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ సర్కార్లో 11 విడతలుగా 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు కింద. మీరు పెంచి 15,000 లెక్కన ఇస్తామంటారు. 15,000 దేవుడెరుగు. నిజంగానే మేము ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్లో ఇచ్చినటువంటి రైతు బంధు ఒకవేళ ఎక్కడైనా దుర్వినియోగం అయితే మీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏం పని చేసింది? ఏడాదిగా మీ ప్రభుత్వం ఏం పని చేసింది? ముఖ్యమంత్రి స్వగ్రామ